గైస్, ఈ వీడియోలో మనం టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026 చూద్దాం. సో దీంట్లో నేను ఓన్లీ ఇండియన్ మూవీస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో ఎట్ ద 10th ప్లేస్ నేను డెకాయిట్ మూవీని చూస్ చేస్తున్నాను. డెకాయిట్ మూవీ ఈజ్ అడవిశేష్ న్యూ మూవీ. సో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడినట్టయితే ఈ మూవీ టాక్సిక్ March 19 రిలీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దురంధర్ 2 కూడా March 19 రిలీజ్ అవుతుంది. ఈ రెండు మూవీస్తో పాటు ఇంకొక మూవీ రిలీజ్ అయ్యేది ఏంటంటే డెకాయిట్. ఆల్రెడీ ఆ రెండే చాలా కష్టంగా హై కాంపిటీషన్తో రిలీజ్ అవుతున్నాయి. అందులో డెకాయిట్ అడవిశేష్ కాన్ఫిడెన్స్ ఏంటి అని రిపోర్టర్ అడిగితే నా కంటెంటే నా కాన్ఫిడెన్స్ని, ఒక గోల్డ్ ఫిష్ని, సముద్రంలో ఎన్నో ఫిష్ ఉండొచ్చు కానీ నేను గోల్డ్ ఫిష్ అన్నాడు. అంటే అడవిశేష్కి అతని కాంటెంట్ మీద ఉన్న నమ్మకం అది. మనం కూడా చూసాం, చాలా థ్రిల్లర్. ఒక అడవిశేష్ అంటే ఇప్పుడు సపరేట్ జానర్ అయిపోయింది. సో తను తీసే ప్రతి మూవీ చాలా ఇంట్రెస్టెడ్గా అందరూ నచ్చుతున్నారు దాన్ని. సో డెకాయిట్ అనేది నేను మన 10 మూవీస్లో ద 10th మూవీగా డిసైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెంబర్ 9 నేను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తీసుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్తో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ 2012 తర్వాత తీస్తున్న మూవీ. గబ్బర్ సింగ్ అనేది ఎంత సంచలనం సృష్టించిందో, అసలు పాటలు, ఆ మాస్ ఫైట్స్ అన్ని రకాలుగా కంప్లీట్గా సాటిస్ఫై చేసింది ఫ్యాన్స్ని, ఇంకా కామన్ ఆడియన్స్ని కూడా గబ్బర్ సింగ్ మూవీ. సో అన్ని ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ తోటి ఒక సినిమా తీస్తున్నాడు అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ రీమేక్, అఫ్ కోర్స్ ఈవెన్ గబ్బర్ సింగ్ ఈజ్ రీమేక్. సో ఇది కూడా ఏ రీమేక్ అయినా కానీ డెఫినెట్గా ఉండాల్సిన ఎలిమెంట్స్, ఆ మ్యూజిక్, సాంగ్, మనం ఆ గబ్బర్ సింగ్ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ని, ఎందుకంటే ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ క్యారెక్టర్. సో ఆ టైప్ ఆఫ్ సీన్స్, ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఉండి ఇది కూడా అంతా హిట్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. సో నెంబర్ 9లో నేను ఈ మూవీని పెడతాను. డెఫినెట్గా నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. రైట్, నెక్స్ట్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ. ఎన్టీఆర్ నీల్ మూవీ అనేది చెప్పారు, టైటిల్ ఏమో డ్రాగన్ అని వాళ్ళు వెళ్ళడం తప్ప ఏ క్లారిటీ లేదు. కానీ ఈ మూవీ గురించి మనకి ఏంటిదంటే ఏ అప్డేట్ లేదు. జస్ట్ షూటింగ్ జరుగుతుంది, ఎన్టీఆర్కి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, దాంట్లో నుంచి రికవర్ అయ్యారు అని తెలుసు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంతవరకు షూటింగ్ వచ్చింది, ఏంటి ప్రోగ్రెస్ అనేది నో ఐడియా. కానీ స్టిల్ ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ 2 సలార్ మూవీ తీసిన ప్రశాంత్ నీల్, ఎట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ అతను కాలర్ ఎగిరేసిన ప్రతి మూవీ హిట్ అయింది ఎక్సెప్ట్ వార్ 2. సో వార్ 2 ఈజ్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఫర్ ఎన్టీఆర్. అదొక్క మూవీ తప్ప అన్ని మూవీస్ లైక్ తీసుకున్నట్టయితే లైక్ 5-6 మూవీస్ బిఫోర్ టు దట్ అన్ని హిట్ మూవీసే. సో ఎన్టీఆర్ కూడా ఈసారి చాలా కేర్ తీసుకొని, ప్రశాంత్ నీల్ కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు దీని గురించి. సో డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఈవెన్ లైక్ మాస్ ఆడియన్స్కి. ఇది డెఫినెట్గా ఫీస్లా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్. సో అందుకని నేను ఈ మూవీకి 8th ప్లేస్ ఇస్తున్నాను. దెన్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ ప్లేస్, నెంబర్ 7 నేను ఇక్కడ పెద్ది మూవీ పెడతాను. సో పెద్ది మూవీ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనానేమో ఉప్పెన తర్వాత తీస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత వస్తున్నాడు. సో ఈ మూవీ మీద కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయ్యాయి, రిలీజ్ అయిన 1 సాంగ్. ప్లస్ బుచ్చిబాబు సుకుమార్ డైరెక్షన్లో, అంటే సుకుమార్ పర్యవేక్షణలో చేశాడు డైరెక్షన్. సుకుమార్కి అన్నీ తెలుసు. సో ఎటువంటి బ్యాడ్ స్టెప్ తీసుకోడు బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ అనేది ఒకటి ఉంది. సో డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా అవుతుంది. ఇప్పటివరకు చూడనటువంటి స్పోర్ట్స్ డ్రామా, దాంట్లో రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చూసి ఇది కూడా ఒక మంచి డిఫరెంట్ మూవీ అవుద్దన్న ఫీలింగ్ నాకు ఉంది. ఓకే, సో ఈ మూవీ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు 7 మూవీస్ మాట్లాడడం. 6th మూవీ వచ్చేసి టాక్సిక్. సో ఇప్పుడు టాక్సిక్ మూవీ గురించి నేను చెప్పాలి అంటే యష్ నటిస్తున్నాడు దాంట్లో, మనకు తెలిసిందే. చాలామంది ఉన్నారు, నయనతార ఉన్నారు, ఇంకా వేరే యాక్టర్స్ ఉన్నారు. రీసెంట్గానే టీజర్ రిలీజ్ చేశారు యష్ బర్త్డేకి. ఈ మూవీ ఏంటిదంటే స్పెషాలిటీ ఏంటిదంటే కేజీఎఫ్ 2 తర్వాత యష్ ఒక్క మూవీలో కనిపించలేదు. అంటే ఇంత టైం తీసుకొని, అంత కేర్ తీసుకొని డెఫినెట్గా ఏదో నార్మల్ ప్రోడక్ట్ తోటి, యావరేజ్ ప్రోడక్ట్ తోటి వస్తుందని మనం అనుకోము. సో చాలా మంచి ప్రోడక్ట్ తోటి, కొత్త స్టోరీతో, డిఫరెంట్ యాంగిల్తో చూపిస్తూ వస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో యష్ అనేది చాలా ప్యాషనేట్ ఉంటాడు. అతను ఏదో మూవీస్ మనీ కోసం చేసే టైప్ అయితే డెఫినెట్గా కాదు. నేను టైం తీసుకొని అయినా నా ఆడియన్స్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటా, మంచి స్టోరీ ఇవ్వాలనుకుంటా అని చెప్తాడు. సో ఈ టాక్సిక్ మూవీ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ. సో ఇవన్నీ యాడ్ అవుతాయి. దాని కూడా ఒక బజ్ ఉంది. ఇంకా కావాల్సిన బజ్ అనే హైప్ అనేది ఏర్పాటు కాలేదు. కానీ స్టిల్ యాజ్ టైమ్ గోస్ ఇట్ విల్ ఆల్సో కమ్ ఆన్ టు ద
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ ఆఫ్ 2026. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సింది, టాక్సిక్ మూవీ March 19th రిలీజ్ అవుతుంది. అంటే ఎస్, సేమ్ డేట్ దురంధర్ 2 ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, దురంధర్ 2 తోటి అసలుకి ఏ మూవీ కంప్లీట్ అవుతుంది, క్లాష్కి వస్తుందని కూడా మనం అనుకోం. కానీ అలాంటిది KGF 2 తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత యష్ వచ్చేది ఆ మూవీతో కంప్లీట్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా వేరే డేట్ దొరకనా? కాదు, వేరే డేట్ దొరుకుద్ది ఆబ్వియస్లీ. కానీ ఎందుకంటే అతని కంటెంట్ మీద అతనికి ఉన్న నమ్మకం. నేను ఆ మూవీ చూస్తే జనాలు ఈ మూవీ కూడా చూస్తారు అనే కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈ మూవీ ఒక హిట్ అవుతే, మంచి టాక్ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ 1000 crore గ్రాసర్ డెఫినెట్గా అవుతుందని నా ఎక్స్పెక్టేషన్స్. రైట్, నెక్స్ట్ నెంబర్ 5లో ఫౌజీ ఉంది. ఫౌజీ అనేది మన నెక్స్ట్ అగైన్ ప్రభాస్ మూవీ ఈ ఇయర్లో రాజసాబ్ కాకుండా ఇంకోటి ఏమైనా రిలీజ్ అవుతుందంటే అది డెఫినెట్గా ఫౌజీనే. డైరెక్టర్ వచ్చేసి హను రాఘవపూడి. సో ఇతను తీసిన లాస్ట్ మూవీ ఏంటి? సీతారామం ఎంత కల్ట్ క్లాసిక్ అయిందో మనకి బాగా తెలుసు. సో సీతారామం మూవీ స్టోరీ చూసుకున్నట్టయితే ఆ నేపథ్యం ఎలాంటిది? ఆర్మీ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్? ఇట్ ఈస్ ఇండియా పాకిస్తాన్కి రిలేటెడ్. సేమ్ థింగ్ ఈవెన్ ఫౌజీలో కూడా సోల్జర్ బ్యాక్డ్రాప్, ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఇండియా పాకిస్తాన్కి ఉంటుందని వింటున్నాం. సో అన్నీ కలిసి వస్తే ఆ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్రభాస్ ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అంటే ఎట్ ద సేమ్ టైం ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీ దీంట్లో ఉంది, డెఫినెట్గా అందరినీ అలరిస్తుంది అనే నమ్మకం ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ మూవీస్ ఇన్ 2026 ఫర్ మీ, బికాస్ ప్రభాస్ని ఎంతైనా అప్రిషియేట్ చేయొచ్చు. రాజసాబ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, అగైన్ ఫౌజీ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ సచ్ ఎ న్యూ డైరెక్టర్ అని చెప్పలేను, కానీ హను రాఘవపూడి ఈజ్ నాట్ ఎ బిగ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్తో ప్రభాస్ తీస్తున్నాడు అంటే డెఫినెట్లీ కంటెంట్ మీద నమ్మకం. సో ఇట్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఈ మూవీ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. నెంబర్ 4 గురించి మాట్లాడినట్టయితే ద ప్యారడైజ్ మూవీ. నాని తీస్తున్న ఈ మూవీ కోసం మనం చాలా చూసాం, ఫస్ట్ లుక్ చూసాం, వేరే అదర్ క్యారెక్టర్ సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, ఇంకా కొన్ని మేకింగ్ టీజర్ చూసాం. ఆ బీజిఎం, మెయిన్గా అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అయితే చాలా బాగుంది. అసలు ఇప్పుడు ఏదైనా మాస్ ఎలివేషన్ రీసెంట్గా వాడాలి అంటే చాలా బెస్ట్ బీజిఎం ఇచ్చాడనే చెప్పాలి. సో అనిరుద్ధ్ బీజిఎం తోటి, మ్యూజిక్ తోటి, నాని తోటి, శ్రీకాంత్ ఓడేలా దసరా మూవీ తీశాడు. ఎట్ ద సేమ్ టైం శ్రీకాంత్ ఓడేలా ఫస్ట్ మూవీ వచ్చేసి దసరా, సెకండ్ మూవీ వచ్చేసి ద ప్యారడైజ్, థర్డ్ మూవీ విత్ చిరంజీవి. అతను ఎంత ప్యాషనేట్ అనేది ఆ మేకింగ్ టీజర్ చూస్తేనే మనకు తెలుస్తుంది. సో అంతే ప్యాషనేట్తో దసరా మూవీ తీశాడు. అదొక రిమార్కబుల్ మూవీగా మారిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఆల్సో. ద ప్యారడైజ్ కూడా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నాని కూడా ఆ మూవీ గురించి మాట్లాడుతూ ఒక్కసారి కూడా మీరు థియేటర్లో ఉండలేరు, లేస్తూ విజిల్స్ వేస్తూ అరుస్తూ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ మూవీ అనేది. సో మ్యూజిక్ చూసినా, టీజర్ చూసినా సేమ్ ఎక్సైట్మెంట్ ఉంది. సో ఈ మూవీ కోసం నేను టాప్ 4 ప్లేస్లో పెట్టేది ఇంతే. ఎందుకంటే ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మూవీస్ తీసేసి నాని మూవీ పెడుతున్నానంటే ఆ శ్రీకాంత్ ఓడేలా మీద ఉన్న నమ్మకం, ప్లస్ న్యూ టైప్ ఆఫ్ స్టోరీ. ఆ టీజర్ కూడా చూసినట్టయితే ఆ భూత్ పదం దాన్ని టాటూగా మార్చి రాసుకోవడం. సో డెఫినెట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తోటి గూస్ బంప్స్ ఇచ్చే కాన్సెప్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఐమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఈజ్ ఆబ్వియస్లీ దృశ్యం 3. దృశ్యం 1 చూసాం ఎప్పుడో, లైక్ 10 years బ్యాక్. దెన్ దృశ్యం 2, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ దృశ్యం 3. ఒకటే శవంతో ఎన్ని రకాలుగా ఆడుకుంటారు, పోలీస్ని ఇంకెంత ఫూల్ చేస్తారు, ఆ ఇమాజినేషన్ డ్రామా, ఆ దృశ్యం క్రియేట్ చేసి ఫేక్ సినారియో క్రియేట్ చేయడం, ఇంకా ఏమేమి ఫేక్ సినారియోస్ క్రియేట్ చేస్తారు అనేది చూడాల్సింది డెఫినెట్గా. సో ఫస్ట్ది దృశ్యం 1 చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. దృశ్యం 2 ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్. సో దృశ్యం 3 ఇంకేం చేస్తారు, ఇంకా డెడ్ బాడీని ఇంకేం చేస్తారు, అన్నీ చేసి ఇది చేసి ఇంకా ఏం మిగిలింది, కొత్తగా ఏం ఆలోచిస్తారు మలయాళం డైరెక్టర్ అనేది డెఫినెట్గా చూడాల్సిన విషయమే. సో అందుకని ఈ మూవీ నేను థర్డ్ ప్లేస్లో పెడతా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో చూసినట్టు అయితే, సెకండ్ ప్లేస్లో ఆబ్వియస్లీ ఈజ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ దురంధర్ 2. నేను చెప్తా, వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఫర్ ఎవ్రీ ఆడియన్స్ ఫ్రమ్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓన్లీ దురంధర్ 2. సో March 19th 2026 రిలీజ్ అవుతుంది. అది నేను సెకండ్ ప్లేస్లో పెట్టబోతున్నా. ఎందుకు అనేది రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అందరూ దురంధర్ 1 చూసాం, ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అనేది ఎన్నెన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అబౌట్ ద స్టోరీ, ద స్క్రీన్ ప్లే, ద మ్యూజిక్. ఇట్స్ నెవర్ అబౌట్ కలెక్షన్స్ ఫర్ మీ. సో ఆ రకంగా చూస్తే దురంధర్ 2 అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా ఫైనల్ ప్లేస్ గెస్ చేయండి.
సో టాప్ 1 ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 ఫర్ మీ ఈజ్ రామాయణ పార్ట్ 1. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, ఇంకా సనీ డియోల్, మిగతా పాత్రధారులు చాలామంది ఉన్నారు. నితీష్ అద్వానీ డైరెక్షన్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ విత్ హ్యాన్స్ జిమ్మర్, ఆల్సో హాలీవుడ్ లెవెల్ మ్యూజిక్. ఒక టీజర్ అనేది చూసాం. సో 2 పార్ట్స్ లాగా వస్తుంది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 ఈ ఇయర్ దివాళీకి రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే రామాయణ, ఇక్కడ ఐరనీ ఏంటంటే రామాయణం అనేది అందరికి తెలిసిందే, కానీ స్టిల్ రామాయణ అంటే మన ఇండియన్ ఆడియన్స్కి చాలా చాలా అంటే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఆదిపురుష్ తీశారు, చూసాం. ఇంకా ఎన్ని రామాయణ బేస్డ్ స్టోరీస్ వచ్చినా కానీ మనం చూస్తాం. మన నెంబర్ 1 ప్రియారిటీ ఆల్వేస్ విల్ బీ ఒక పర్టికులర్ డైరెక్టర్, ఒక పర్టికులర్ యాక్టర్స్ రామాయణాన్ని ఏ విధంగా చూపిస్తారు. సేమ్ స్టోరీ, ఆబ్వియస్లీ ద స్టోరీ డజంట్ చేంజ్, బట్ హౌ యూ షో ఇట్ అది చేంజ్ అవుతుంది. సో ఇన్ని మూవీస్ ఉన్నా కానీ నేను వెయిట్ చేసే నెంబర్ 1 మూవీ ఈజ్ రామాయణ పార్ట్ 1 ఓన్లీ. ఇది నా లిస్ట్. సో మీ ఇయర్లో వెయిట్ చేస్తున్న మూవీస్ ఏమైనా ఉంటే టాప్ 10 లిస్ట్ కామెంట్ చేయొచ్చు. సో ఇంకేమైనా అదర్ మూవీస్ ఉన్నాయా, ఇవి కాకుండా ఇంకేమైనా ఇంక్లూడ్ చేస్తారా మీరు పర్సనల్గా మన ఇండస్ట్రీ నుంచి అనేది మీరు కామెంట్ చేయొచ్చు. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.